దయచేసి కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద స్పందించాలి. మేము బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము, అయ్యా ఇప్పుడు రాజకీయాలు మాట్లాడకండి. ఇది ప్రజలు ఆపదల్లో ఉన్నారు, నిరుపేద ప్రజలు, మధ్యతరగతి వాళ్ళు, అన్ని వర్గాల ప్రజలు ఆపదల్లో ఉన్నారు. మీకు చేతనైతే సహకరించాలని చెప్పి సందర్భం కోరుకుంటున్నాం. మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అవసరం అనుకుంటే నిధులు తీసుకురండి, పేద ప్రజలను ఆదుకోవడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటున్నాం. అదే పద్ధతిలో అన్ని పార్టీలను కూడా నేను కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ సందర్భంగా సహకరించాలి. అందరూ కూడా గ్రామాలకు, మండలాలకు, జిల్లాలకు ఆ వరదలు ఎక్కడైతే వచ్చినాయో అక్కడికి వెళ్ళి అందరం కూడా సహకరిద్దాం, వాళ్ళని ఆదుకుందాం. వాళ్ళకు అవసరమైన చెద్దర్లు కానీ, బట్టలు కానీ, బియ్యం కానీ, ఉప్పులు కానీ, పప్పులు కానీ, నూనె కానీ, వాళ్ళకి అవసరాల నిమిత్తం ఏది అవసరం ఉందో వాళ్ళను ఇమీడియట్లీ అంటే అర్జెంటుగా వాళ్ళని ఆదుకోవాలి. ఇండ్లు కూలిపోయినటువంటి వాళ్ళకు కూడా మా ముఖ్యమంత్రి గారు వెంటనే ఇండ్లు మంజూరు చేయడానికి సిద్ధపడ్డాడు. మా ప్రభుత్వం కూడా సిద్ధపడ్డదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వర్షాలు అనేది అది మరి ఆయనకు అవగాహన ఉండి మాట్లాడుతుండా లేక మాట్లాడుతున్నా తెలియదు. కానీ ప్రభుత్వము 10 ఏళ్ళు ఉన్నప్పుడు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా హైదరాబాద్లో మొత్తం కొట్టుకుపోయినాయి. వర్షాలు వస్తే ఎవరు దాన్ని వర్షాలు ఆపడానికి ఎవరు లేరు. అది భగవంతుడి నిర్ణయం కావాలి, మనుషులతో సాధ్యం కాదు, ప్రధానమంత్రితో ముఖ్యమంత్రులతో సాధ్యం కాదు. అది అవగాహన లేని మాటలు మాట్లాడడం సరైనది కాదు అని చెప్పి హరీష్ రావు గారిని నేను చెప్తున్నాం. ఇది వర్షాలు వచ్చినాయి, ప్రజలను చేతనైతే ప్రజల దగ్గరికి వెళ్ళి